ఈ ఊర్లో మన వాళ్ళను కొట్టే ధైర్యం ఎవరికుందిరా? ఊర్లోకి ఒకడు వచ్చాడు. ఊరిని దత్తత తీసుకునేదో చేస్తున్నాడు. ఊర్లో నువ్వు చూసిన మార్పు వాడు చేసిందే. డబ్బు ఎక్కువైనా పిచ్చోడనుకున్నాను. మనకెదురొచ్చే మొనగాడు అనుకోలేదు. బుద్ధుందా నీకు? ఎవడో కొత్తోడొచ్చి ఊళ్ళో సెటిల్ అయి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నావా? ఎక్కడుంటాడు వాడు? వెంటనే మామిడి తోటకు తీసుకురండి. వాడి సంగతి చూడాలి నేను. బాబు, నీకోసం శశి వచ్చి వెళ్ళాడు బాబు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళ మామిడి తోటకు రమ్మని చెప్పాడు. మీరు వస్తేనే పంపిస్తానని చారుని కూడా తీసుకెళ్ళిపోయాడు బాబు. పిల్లదే ఉందిలేరా, మనం వెళ్ళి బతిమాలి కాళ్ళమే పడితే 2 కొట్టు 2 తిట్టు దాన్ని ఎలాగైనా వదిలిపెడతాను. కానీ నువ్వు అక్కడికి వెళ్ళటం మాత్రం చాలా ప్రమాదం బాబు. దయచేసి అన్నీ సర్దుకుని నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపో. వీడే ప్రపంచం చాలా చిన్నది. మొత్తం ఒకచోటే చేరాం. ఎలా ఉన్నారు? అయినా నాతో మాట్లాడాలంటే తనెందుకు తీసుకురావటం? ఓ మాట చెప్తే నేనే వచ్చాను కదా. నువ్వు బయలుదేర్చారు, నేను కాసేపు మాట్లాడి వచ్చేస్తాను. ఉండని, ఇక్కడ జరిగేదంతా చూడని. పైగా ఊళ్ళోకి వెళ్ళి చెప్పాలిగా. అయితే కాసేపు ఉండిచారు, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇది ఢిల్లీ అనుకున్నావారా? దేవరకోట. దేవరకోటలో మామిడి తోట. ఇక్కడికి రావడమే కాని వెళ్ళడం ఉండదు. అదే ఊరినేదో దత్తత తీసుకుని డబ్బులు తగిలేసుకుంటున్నావుంటగా. పోనీ నీ పిచ్చితో ఏదో చేసుకుంటున్నావు. మా జోలికెందుకురా? ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారనుకున్నారా? ఇక్కడ జరగాల్సిన మంచితో పాటు ఇక్కడ జరిగే చెడుని కూడా దత్తత తీసుకున్నా. వీడిని వాడిని 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 వీళ్ళందరినీ, నిన్ను, నీ తమ్ముడిని, మొత్తాన్ని దత్తత తీసుకున్నా. సో పొలాల్ని లాక్కొనివ్వనంటావు? అయినా నేను వచ్చింది ఇప్పుడు దాకా మీరు లాక్కున్న వాటి గురించి మాట్లాడదామని. చీటీ రాసుకొచ్చా, 1-2 మర్చిపోతానని. జిల్లాలో 43 ZP హై స్కూల్ మరమ్మతుల నిధులు మింగేశారు, ఇచ్చేయాలి. 72 ZP రోడ్లు శాంక్షన్ అయితే అన్నీ మింగేశారు, ఇచ్చేయాలి. 350 కోట్ల కరువు నిధులు పంపితే మొత్తం మింగేశారు, ఇచ్చేయాలి. కొన్నేళ్ల క్రితం డైరీలో కాల్ చేసిన 30 మందితో పాటు మీకు అడ్డొచ్చిన 23 మందిని చంపేశారు. మనిషి అన్నోడు చేస్తాడ్రా? వాళ్ళ కుటుంబాలు మొత్తం మీరే ఆదుకోవాలి. ఆఖరికి 11 ఊళ్ళ పొలాలకి నీళ్లు వెళ్ళే వ్యవసాయం చెరువు కూడా మింగేశారు. చెరువుని మింగేయటం ఏంట్రా? మొత్తం చూసుకుని అన్ని ఇచ్చేయాలి. ఇయ్యకపోతే చంపేద్దాం అనుకుంటున్నా.
ఇచ్చేయాలి. ఇచ్చేయాలి. పెళ్ళి కాబట్టి 4 మాటలు చెప్పొచ్చాను. దేవరకోట, పైగా మారుమూల మామిడి తోట, లేపేస్తే అడిగే దిక్కు దివానం కూడా ఉండవు. దాచారు. రేయ్, ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావు అయిపోతారు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే నా మొగుడు ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుగున్నదే ముల నిన్నే చూస్తే దిమ్మ తిరిగే